నడుస్తుంది. కూటమి సర్కారు వచ్చినాక జర నా పానం కుదుట పడ్డదా అవుతుందేనా? అదేనా సూపర్ సిక్స్ ఎట్లా మరి జనాలకు పోతున్నాయా సూపర్ సిక్స్? పోతున్నాయో నాకైతే ఏమి రావులే. అదే నాకేమి రావు సూపర్ సిక్స్లో. ఫ్రీ బస్సు కూడా లేదా మీకు? లేదు. లేడీస్ ఫ్రీ బస్సు అంతేనా? ఫ్రీ బస్సు లేడీస్కి, జెంట్స్కి ఎట్లా అవుతుంది? రాదుగా. అది లేడీస్కైనా ఒక జర ఇంత అంత జర సాయమే కదా. అదే అంటున్నా. అంటే ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు మంచిగా అనిపిస్తున్నాయా? జనాల్లోకి పోతున్నాయా నడవంతరంగా ఆగిపోతున్నాయా? అందరికీ వెళ్తున్నాయి సూపర్ సిక్స్. అంతేనా? అందరికీ బాగా జరుగుతుంది, బాగానే ఉంది. అయితే పెద్ద మనిషి నారచంద్రయ్య ఢిల్లీలో మోదీ కాడ మంచిగా సై చేసుకొస్తుండే అన్నీ. ఇక్కడైతే ప్రజలకు బాగానే ఉంది, అంత బాగానే ఉంది. మో నారచంద్రయ్య పలుకుబడి బాగానే ఉందిగా. ఏమే ఓ పిరా ఓ రావు పిరకు గడపోతావు మగోనివి. ఎట్ట ఉంది విజయవాడ? ఏమంటుడు మీ ఎమ్మెల్యే? ఎవరు మన ఎమ్మెల్యే? గద్దరామ. ఈ కోళ్ళకు ఎమ్మెల్యే తెరుస్తలేదు. ఇది దుకాణమే దీని పని ఎరికేనా? ఎమ్మెల్యే ఎరికేనా? ఎట్టుంటారు మీ ఎమ్మెల్యే? బాగానే ఉన్నారు. అంతేనా? అంతే. చేస్తుండా పనులు ఏమన్నా? పని చేస్తున్నారు. చేస్తుండా? చేస్తున్నారు. ఇదే కదా కోళ్ళగా. ఓ పిరా నిలబడవు తాత. ఎట్టెట్టుంది ఏంది ఏం కథ? ఏముంది తాత? ఇక మీ విజయవాడకు వచ్చినా ఇక మరి ఏమైనా చెప్తారేమో ముచ్చట్లు. ఎవరికైనా బాధలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా? నారచంద్రయ్య ఏలువాడి ఎట్ట ఉంది? కూటమి సర్కారును ఏమంటారు జనాలు అని అరుచుకుందామని వచ్చిన. కూటమి సర్కారు బాగానే ఉంది ప్రస్తుతానికి. బాగానే ఉందంటే మేము ఎంప్లాయీస్, మాకేమి కూటమి సర్కారు వల్ల మాకు బెనిఫిట్ లాసు రెండూ లేవు. జనాలు సామాన్య జనాలు ఏమనుకుంటారు? ప్రస్తుతానికైతే బాగానే ఉంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే అందరికీ బాగానే ఉంటుంది. మరి వెనకడికి జగనయ్య పరిపాలన నిరుద్యోగులు పక్క రాష్ట్రాలకు వలస పోయిర్రట కొలువులు లేక. మరి ఈయన ఏమైనా భర్తీ చేస్తుందా కోలేగా? మరి ఇంత ట్రాఫిక్ చూస్తున్న విజయవాడలో ఇక్కడ నుంచి బెంచైకిల్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది ఇప్పుడు చూడండి. ఇది వరకు రోజుల్లో 15 నిమిషాలు వెళ్ళిపోయి బెంచైకిల్ క్రాస్ చేయడానికి ఈరోజు 20 నిమిషాలు 30 నిమిషాలు పడుతుంది. అంటే ట్రాఫిక్ పెరిగిందంటే జనాలు పెరిగారనే కదా అర్థం. అప్పుడు లాజిక్కే కదా. విజయవాడలో ఈరోజు ట్రాఫిక్ మేము ఇప్పుడు విజయవాడ 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇంత ట్రాఫిక్ ఎప్పుడు చూడలే. ఇదే చూడటం విజయవాడ ట్రాఫిక్. అయితే జనాలు అక్కడక్కడ పోయిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉంటున్నారు. మళ్ళీ అది మనకు తెలియదు, ఎక్కడ ఉంటున్నారు ఏమున్నదో మనకు తెలియదు. బట్ మామూలుగా అయితే జనాలు పెరిగినారు, కనిపిస్తున్నారు. రోడ్డు మీద కార్లు కనిపిస్తున్నాయి, బైకులు కూడా కనిపిస్తున్నాయి. మంచిగా పెరిగినారు జనాలు, అయితే పెరిగినారు. ఇట్లా మరి సూపర్ సిక్స్ పథకాలు ఇంట్లో నీకు బాగా నచ్చిన పథకం ఏంది? పథకాలు సూపర్ సిక్స్ పథకాల గురించి అయితే నాకు అంతగా తెలియదు. నేను దాని గురించి నేను మాట్లాడను. అది కామన్ మ్యాన్కి వస్తుంది, మాకైతే ఏమి రావు. దాంట్లో మేము ఎంప్లాయీస్ కాబట్టి మాకేమీ సూపర్ సిక్స్ పథకాల వల్ల బెనిఫిట్ లేదు, మాకేమీ రావు. దానివల్ల నేను ఏమీ కమెంట్ చేయను, దాని గురించి నేను మాట్లాడను. ఇక్కడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అట మంచిగానే జర అటు ఇటు అరుచుకుంటాడా? జర పట్టి పర్వాలేకుండా ఉంటాడా? ఆయన అయితే ఇమీడియట్ మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా వస్తారు. ఆయన ఉందా? మంచి పేరే ఉందా నియోజకవర్గం? ఉంది. మేడం గారు కూడా వస్తారు ఫాస్ట్గానే, అనురాధ గారు కూడా. కథ బాగానే ఉంది. ఓ పిరా ఏమా ఓ తాత ఉందా కోళ్ళగా వస్తుందేనా? ఊరక ఎవరు లేరుగా ఇలా. నీదేనా దుకాణం? ఏం పని చేస్తావు? ఓ బట్టలు కుడతావా? ఏం పేరు నీ పేరు? నా పేరు అలీం. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు మా ఎమ్మెల్యే? ఇతనండి, గుర్తు రావట్లేదు నాకు. ఈ కోళ్ళకు ఎమ్మెల్యే పేరే గుర్తు రాలేదట. అవి మీది విజయవాడేనా? గద్దెరామ్మోనా? గద్దరాము. ఆయనేనా? మంచిగా అరుచుకుంటున్నా? అంత ఇదే లేదు మాకు. అంతేనా?
అంతేనా తాత మన దగ్గరనే గీ కోయిలా అని అంటున్నా. ఏ ఊరు తాత? మా దగ్గర హైదరాబాద్. ఊరికి పట్నమా? ఊరికి మరి ఇక్కడ వచ్చినావు ఆంధ్రకు? ఆంధ్ర అంటే మా సిస్టర్ ఉన్నారు, దాని గురించి వచ్చారు. అట్టనా? ఈ సర్వే చేస్తున్నా తాత. విజయవాడ ఎట్ట ఉంది సంసారం అరుచుకుందామని వచ్చిన. ఇకరా